హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు మీకు అందరికీ ఎంతో ఇష్టమయ్యే ఆలు పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. మా మమ్మీ స్పెషలిస్ట్ అనమాట ఆలు పరాటాలో. సో మా మమ్మీతో చేపించుకున్నాను. ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ మనము పొటాటో ఇలా కట్ చేసి పెట్టేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ వాటర్ పోసుకొని దీన్ని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత దీన్ని మనము నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇవి బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ అయితే వీటిని కుక్కర్లో పెట్టాను నేను. కుక్కర్లో పెట్టిన తర్వాత దీన్ని ఒక 2 to 3 విజిల్స్ ఇవ్వాలన్నమాట. విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఆలు పరాటా అంటే ఇష్టం కాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆలు పరాటా అంటే అందరి ఫేవరెట్. బట్ దాన్ని చేయడం కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది కనుక మనకి వచ్చినట్టయితే అసలు మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండ్ అందరికీ కూడా ఇష్టమైంది కదా. అయితే గోధుమ పిండి ఇలా తడిపి పెట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మనం కొంచెం మెత్తగా తడుపుకోవాలి. చపాతీ పిండి లాగానే తడుపుకోవాలన్నమాట నార్మల్గానే. ఇంకా మనకి పొటాటో బాయిల్ అయిపోయిందని మనం కొంచెంసేపు చల్లగా అయిపోయే వరకు స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మామూలుగా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట. దీంట్లో మనకి కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. బట్ మా మమ్మీ ఎలా చేస్తుందో నేను మీకు చూపిస్తాను, కొంచెం హెల్దీ వేలో అనమాట. ఏంటి అంటే పొటాటో అంటే అంత ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. పొటాటో ఆబ్వియస్లీ దాంట్లో కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత కొంచెం మనం క్యారెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో పుదీనా వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న కట్ చేసి కొత్తిమీర వేసుకోవాలి. పుదీనా అనేది మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో పుదీనా తప్పక వేసుకొని ట్రై చేయండి. అలాగే పొటాటో మొత్తం కాకుండా కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటే అలాగే హెల్త్కి బాగుంటుంది కదా. సో కొంచెం క్యారెట్ కూడా అలాగే గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చికారం వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకున్న తర్వాత దాంట్లోనే మనం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే ఒక 2 to 3 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. కొంచెం దగ్గరకు వస్తుంది అనమాట ఫ్రై చేస్తే. సో ఇలా మనం ఒక బౌల్ తీసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక్కసారి ఆ పొటాటో కర్రీ ఉంది కదా, ఆ పొటాటో కర్రీని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనము దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు, జస్ట్ ఏంటి అంటే అంటుకోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి పొటాటో స్మాష్ కర్రీ ఉంది కదా మనము ప్రిపేర్ చేసుకుంది, ఆ కర్రీ దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి దీన్ని కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని తీసుకొని కిందికి తీసేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే ఒక్కసారి మా మమ్మీ కలిపేసిన తర్వాత మనం ఇంకా పరాటాస్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా కొంచెం హెల్దీ వేలో కావాలి అంటే దీంట్లో కొంచెం బీట్రూట్ వేసుకోవచ్చు, ఐదర్ క్యారెట్ వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. అయితే ఈరోజు మేమైతే క్యారెట్ వేసుకున్నాము. ఇంకొకటి దీనికి సైడ్ డిష్ మనకి రెస్టారెంట్స్లో అలా ఇస్తారు కదా, అది కూడా ప్రిపేర్ చేశాను. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. మనము ఆనియన్స్ రింగ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ ఏం ప్రాసెస్ ఉండదు. కట్ చేసుకోవడమే, అంటే కట్ చేసుకున్న రెడీగా ఉంటే దీంట్లో ప్రాసెస్ ఏం ఎక్కువ ఉండదండి. సో దీంట్లో కొంచెం కారం వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం చాట్ మసాలా వేసాను నేను. చాట్ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసాను అనమాట. వేసిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండేసుకోవాలి. నేను కారం ఆల్రెడీ దాంట్లో సాల్ట్ కలిపే ఉందన్నమాట. సో అది వేసుకున్నాను. ఇదంతా వేసుకున్న తర్వాత మనము దీన్నంతా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, ఇది చాలా ఈజీ. బట్ దీనికి ఆలు పరాటాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట ఈ ఆనియన్ అనేది. ఆనియన్ రైతా దీన్ని ఏమంటారో తెలీదు. బట్ ఇది మాత్రం మనకి డాబాలలో, రెస్టారెంట్స్లలో మనకి పరాటాకి సైడ్ డిష్ లాగా ఇస్తారు. చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా. అంత ఏం లేదు, జస్ట్ సాల్ట్, చిల్లీ పౌడరు, నిమ్మకాయ అలా పిండేసుకుంటే సరిపోతుంది. సో మనము ఇది డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనము నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి నిమ్మకాయ అవైలబుల్ లేకున్నా ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నా ఏం పర్లేదు, కొంచెం పులుపు టేస్ట్ కోసము. సో ఇదంతా నిమ్మకాయ వేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతీ పిండి గోధుమ పిండి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది తీసుకొని దాన్ని మనము చపాతీ
చపాతీ లాగా కొంచెం తాల్చుకున్న తర్వాత దీని లోపల మనము పొటాటో స్టఫింగ్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని అంతా ఇలా క్లోజ్ చేసిన తర్వాత దీన్ని మామూలుగా మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలన్నమాట. మనం ఏంటి అంటే పర్ఫెక్ట్ దీన్ని పిండి తడుపుకోవడంలోనే ఉంటుంది. ఆబ్వియస్లీ మా మమ్మీ చెప్పేది ఏంటంటే చపాతీ పిండి మామూలుగా మనము ఎలా మెత్తగా తడుపుకుంటామో దీనికి కూడా అలానే మెత్తగా ఉండాలంట. సో అది మెత్తగా ఉండాలి అండ్ లోపల స్టఫింగ్ కూడా మెత్తగా ఉండాలి. జస్ట్ ఇంకా మనకి ఏంటంటే ఇలా మనము చపాతీ చేస్తున్నప్పుడు ఇలా మెల్లగా పైన ఇలా అంటూ రొటేట్ చేసుకుంటూ చేయాలి. గట్టిగా చేస్తే దానికి స్టిక్ అవుతుంది కదా. సో ఇలా పైన అంటూ ఉంటే ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ పరాటా అనేది వస్తుంది అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత కొందరు ఏంటంటే స్టఫింగ్ పెట్టేసి ఆయిల్ పెట్టి భక్షాలు ఎలా చేసుకుంటామో మనము అలా ఒత్తుకుంటారనమాట. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా. బట్ అలా అయితే ఆయిల్ పడుతుంది. ఇలా అయితే నార్మల్గా మనం చపాతీ ఎలా కాల్చుకుంటామో అలా సింపుల్గా అయిపోతుంది. దానికి పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదు. మనం జస్ట్ తడుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని తడుపుకుంటే సరిపోతుంది. అంతే, ఈజీ అనమాట. చపాతీకి సైడ్ డిష్కి ఒక కర్రీ, ఒక పప్పు ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే బదులు ఈ ఒక్క పొటాటో ఒకటి బాయిల్ చేసుకొని పెట్టుకుంటే ఇది చాలా ఈజీ కదా. దీనికి ఇంకా సైడ్ డిష్ మనం ఇలా నేను చెప్పినట్టు మనకి ఆనియన్ రైతా అలా ప్రిపేర్ చేసుకొని మనం ఇలా చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా అయితే మనకి దీన్ని గీ అంటే గీతోని లేకపోతే ఆయిల్తోని కూడా కాల్చుకోవచ్చు అనమాట. దీంట్లో ఈ పొటాటో స్టఫింగ్లో మీరు పొటాటో ఎప్పుడైనా ఆలు పరాటా చేస్తే పక్కా పుదీనా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నాకు కూడా అంతకుముందు నేను వేసేదాన్ని కాదు, బట్ మమ్మీ చెప్పాక నేను పుదీనా ట్రై చేస్తున్నాను. పుదీనా అయితే చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ కూడా ట్రై చేస్తున్నాను అప్పటి నుండే. పొటాటో కొంచెం తక్కువ, క్యారెట్ ఎక్కువ, అలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది, హెల్దీ కదా. చాలా అంటే చాలా టేస్టీ బాగుంటుంది. ఆ క్యారెట్ ప్లేస్లో మనం బీట్రూట్ కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్దీగా కావాలంటే. ఇప్పుడు మనకి ఎక్కువ తెలియదు అనమాట, పొటాటో ఉండేసరికి మనకి ఆలు పరాటానే అనుకుంటారు. సో అలా మనం క్యారెట్ కూడా గ్రేట్ చేసి వేస్తే క్యారెట్ కూడా మనం తిన్నట్టు ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. సో ఇలా అయితే మనం 2 sides నెయ్యితో అయితే చాలా బాగుంటుంది ఆలు పరాటా. పక్కా నెయ్యితో కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా మనము ఇలా నెయ్యితో అయితే కాల్చేసుకున్నాం అనమాట. ఇంకా నెయ్యితో కాల్చేసుకొని మనం వేడిగా ఆనియన్ రైతా ప్రిపేర్ చేసాం కదా, ఆనియన్ రైతాతో సైడ్ డిష్ లాగా తింటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో నాకైతే ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడైతే మమ్మీ చేస్తుంది ఆలు పరాటా. మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట మమ్మీ చేసే ఆలు పరాటా. నేను చేస్తే ఎందుకో స్టిక్ అవుతూ ఉంటుంది, బట్ తొందరలో కాల్చడమా తెలియదు, బట్ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకే వెళ్ళినప్పుడు పక్కా మమ్మీతో ఆలు పరాటాని అయితే చేయించుకుంటాను. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, పక్కా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆలు పరాటా అంటే చాలా కష్టం అని అనుకుంటారు, బట్ ఈ విధంగా ట్రై చేయండి. ఆలు పరాటా అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనము డాబాలలో తింటాం కదా పరాటాలో, అలానే ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. సో ఇదంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇంకా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. సో యమ్మీ ఆలు పరాటా విత్ ఆనియన్ సలాడ్ అనమాట. చాలా బాగుంటుంది. సో నా వీడియోలన్నీ చూస్తున్నారనుకుంటా. ఇంకేమైనా వీడియోలు కావాలంటే నాకు సజెస్ట్ చేయండి, నేను పక్కా ఆ వీడియోలు చేస్తాను. సో ఇలా అయితే మనం ఒక బైట్ తీసుకొని మనం ఆనియన్ రైతాతో తింటే యమ్మీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలా చూడండి, పొటాటో స్టఫింగ్ అలాగే క్యారెట్ అద్భుతంగా ఉంటుంది. పక్కా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.